డిగ్రీ పూర్తయింది కానీ చేతికి పట్టా రావడం లేదు. అవును, ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలోని 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. బీటెక్ పూర్తి చేసి పీజీ సెట్లో మంచి ర్యాంక్ సాధించిన వాళ్ళు కౌన్సిలింగ్కి కావాల్సిన ప్రొవిజనల్ టీసీ సర్టిఫికెట్ల కోసం కాలేజీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 3 ఏళ్లకు గాను 1.05 లక్షల ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వలేదని, ముందు ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యం తెగేసి చెప్తోంది. ఇక మొత్తంగా మంచి ర్యాంకు వచ్చినా కూడా పీజీ కౌన్సిలింగ్ చేయలేని పరిస్థితి అయితే విద్యార్థులు నెలకొంది. ఫీజు కడితేనే సర్టిఫికెట్ అంటున్నాయి కాలేజీ యాజమాన్యాలు. ప్రభుత్వాలు వెంటనే 2,500 కోట్లు విడుదల చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ చారి అందిస్తారు. రాజశేఖర్. థ్యాంక్ యూ భవాని. విద్యార్థులు బీటెక్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కావచ్చు, డాక్టర్ వీళ్ళందరూ కూడా డిగ్రీలు తమ కోర్సు పూర్తి చేసినా కూడా వాళ్ళకు డిగ్రీ పట్టాలు చేతికి రాలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్స్ ఇస్తామని చెప్పేసి ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం కావచ్చు అందరూ కూడా తెగేసి చెప్తున్నారు. ఎందుకంటే ఫీజు రియంబర్స్ విషయంలో బకాయిలు చెల్లించకపోవడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పీజీ సర్టిఫికెట్లు సంపాదించుకొని వాళ్ళు నెక్స్ట్ పై చదువుల కోసం వెళ్ళడం కోసం కౌన్సిలింగ్ లో కూడా పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ కౌన్సిలింగ్ పాల్గొనాలంటే టీసీ బోనోఫైడ్ సర్టిఫికెట్ అన్ని కూడా కంపల్సరీ సమర్పిస్తేనే వాళ్ళు ఫర్దర్ హైయర్ స్టడీస్ కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సగటున ఒక వ్యక్తికి 35,000 ఒక ఇయర్ కు ఉంటుంది. అంటే 3 ఏళ్లకు చూసుకుంటే 1,10,000 1,20,000 పైన ఫీజు మొత్తం ఉంటుంది. సో ఈ ఫీజు మొత్తం కూడా ఇప్పటికే ప్రభుత్వం చాలా బకాయిలు పడిన నేపథ్యంలో ఈ చదువు పూర్తి చేసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీజు కట్టలేక కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికెట్స్ రాలేక ఫర్దర్ హైయర్ స్టడీస్ కి పోలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పీజీ ఇక్కడ యూజీ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కూడా కౌన్సిలింగ్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇప్పటికే గవర్నమెంట్ కూడా జోస్ యాప్ కావచ్చు, అలాగే అడ్మిషన్ సంబంధించిన డేట్ కూడా పొడిగిస్తూ వస్తుంది. గత 4 ఏళ్లలో ప్రభుత్వం కాలేజీలకు దాదాపుగా 10,000 కోట్లకు పైనే పెండింగ్ ఉందని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యానికి సంబంధించిన సంఘాల నాయకులు చెప్తున్నట్టు సందర్భం. ఎందుకంటే గత ఏడాదిలో కూడా చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ 10,000 కోట్లలో 1,000 కోట్లు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగింది. సో ఇంకా 9 కోట్లు చేంజ్ ఉన్నాయి. కాబట్టి ఈ 4 ఏళ్లకు సంబంధించినటువంటి ఈ నిధులు కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం కొంచెం నిర్లక్ష్య ధోరణి ప్రవర్తిస్తున్న నేపథ్యంలో ఈ కాలేజీలకు సంబంధించి ఎవరైతే లీడర్స్ ఉన్నారో, ఈ యాజమాన్యం ఉన్నారో, వీళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో హైకోర్టు ఏం చెప్పిందంటే ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో అదే ఫీజును విద్యార్థి తల్లిదండ్రుల నుంచి వసూలు చేసుకునే విధంగా కాలేజీలకు ఒక వెసులుబాటు కానీ అనుమతి ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు గవర్నమెంట్ కు సూచించింది. కానీ గవర్నమెంట్ వర్షన్ ఏం చేసిందంటే మేము అలా ఒప్పుకోము, కాకపోతే ఈ ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని విడతల వారీగా మేము కాలేజీలకు చెల్లిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కాలేజీలకు చెప్పింది, హైకోర్టుకు వివరణ ఇచ్చింది. సో లాస్ట్ జూలై 31 లోపే ఈ పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలి. అలాగే ప్రస్తుతం అంటే లాస్ట్ ఇయర్ తమ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. అదే ఆగస్టు 30 లోపు ఇవ్వాలి. అంటే ఈ నెల లాస్ట్ వరకు ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ ఇప్పటికే పాత బకాయిల విషయంలోనే చాలా రసాబస జరుగుతుంది ప్రభుత్వానికి, ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన యాజమాన్యాలకి. ఎందుకంటే పాత బకాయిలో 7,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. కాబట్టి ఈ 7,000 కోట్లలో తొందరగా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యాలకు సంబంధించినటువంటి అధికారులు లీడర్స్ చెప్తున్న సందర్భం. ఈ ఫార్మసీ కంపెనీ సంబంధించినటువంటి అధ్యక్షులు, ఫార్మసీ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఇతర డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వాళ్ళే కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి దాదాపు 2,500 కోట్ల వరకు కూడా ఉన్నాయి. అంటే టోటల్ గా ఇవన్నీ చూసుకుంటే గత 4 ఏళ్ళు కావచ్చు, లాస్ట్ ఇయర్ అంటే రీసెంట్ గా కంప్లీట్ చేసినటువంటి విద్యార్థుల ఫీజులు కావచ్చు, మొత్తం కలిసి 10,000 కోట్లు ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన బాకీలు ఉన్నాయి. కాబట్టి వీటిని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ ప్రైవేట్ యాజమాన్యాలకు కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కోర్సు పూర్తి చేసి కూడా ఫీజులు చెల్లించలేక అటు గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేక ఈ సర్టిఫికెట్ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వల్ల వీళ్ళు జరిగేటటువంటి కౌన్సిలింగ్ ఏవైతే ఉన్నాయో వాటిలో పాల్గొనలేని పరిస్థితి,
పైగా వేరే హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ కూడా కొంతమంది విద్యార్థులు చేస్తున్న ఇంకొక పని ఏంటంటే, ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే వాళ్ళే సొంతంగా ఫీజులు కట్టి సర్టిఫికేట్ తీసుకొని కౌన్సిలింగ్ వెళ్ళడం కానీ హైయర్ స్టడీస్ కి వెళ్తున్నారు. కాబట్టి ఇట్లాంటి చాలా మంది కూడా తమ సొంతంగా ఫీజులు కట్టి ఆ ఫీజు రియంబర్స్మెంట్ మీద నమ్మకం లేకపోవా సొంతంగా ఫీజులు కట్టారు, వాళ్ళు ఫర్దర్ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అతి తొందరలో కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చేస్తున్నారు. అయితే డబ్బు ఉన్న వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాకున్నా కానీ కొంతమంది విద్యార్థులు అంటే ఆర్థికంగా ఉన్న విద్యార్థులు డబ్బులు కట్టి సర్టిఫికెట్ తీసుకుంటున్నారు. కానీ లేని విద్యార్థుల విషయానికి వస్తే మాత్రం ఆర్థిక స్తోమత లేని విద్యార్థుల విషయంలో మాత్రం కొంచెం బాధాకరం అని చెప్పొచ్చు. వాళ్ళకి సర్టిఫికెట్ లేకపోవడంతో హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, అలాగే కౌన్సిలింగ్ జరిగే ప్రాంతాలకు వెళ్ళలేక వాళ్ళు టైం వేస్ట్ అయ్యి కనిపిస్తుంది. కాబట్టి ఒరిజినల్ సర్టిఫికెట్లు తమ వద్ద పెట్టుకొని ఈ స్కానింగ్ కాపీలు కానీ ఇవ్వాలని చెప్పేసి ఈ యాజమాన్యం కూడా ఈ ప్రైవేట్ యాజమాన్యాలు కూడా పేరెంట్స్ కావచ్చు విద్యార్థులకు ఒక విన్నతి అయితే ఇస్తారు. ఎందుకంటే ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వకుండా కానీ ఫర్దర్ మేము కౌన్సిలింగ్ పోవాలన్నా కానీ వేరే హైయర్ ఎడ్యుకేషన్ పోవాలన్నా కానీ కనీసం ఒక జిరాక్స్ కాపీస్ అన్న మాకు ఇస్తే మేము వేరే ఫర్దర్ వెళ్ళాల్సిన అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ ప్రైవేట్ యాజమాన్యం సంబంధించిన ఈ అధికారులకు ఈ లీడర్లకు చెప్పడం జరిగింది పేరెంట్స్ తరఫున. సో కాబట్టి ఉన్న ఈ 10,000 ఈ బకాయిలు ఏవైతే తొందరలో మాకు రిలీజ్ చేస్తే అటు విద్యార్థులకు మాకు కూడా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మరొక అంశం బీజేపీ కూడా ఒక పాయింట్ తీసుకుంది. ఈ ఫీజుకు సంబంధించిన రియంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన విషయంలో కాలేజీలకు వెళ్ళడం, కాలేజీలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవడం, రాని వాళ్ళు కలవడం, వాళ్ళ నుంచి సంతకాలు కూడా సేకరించి ఇప్పటికీ 1,00,000 సంతకాలు సేకరించి ఈ సంతకాలన్నింటినీ గవర్నర్ కి ఇవ్వడానికి కోసం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా బీజేపీ ఒక పాత్ర ఇనిషియేట్ తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేదాకా పోరాడుతూ ఉంటే అటు బీజేపీ కూడా చెప్తుంది. కాబట్టి రావాల్సిన 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో తొందరనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని చర్చలు జరిపి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని చెప్పేసి ప్రైవేట్ కాలేజ్ యాజమాన్య సంఘాలు కోరుతున్నాయి. భవన్ రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.